హాయ్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అమ్మలందరికీ. నిజంగా చెప్పాలంటే మదర్స్ డే ఉంటుంది కానీ హ్యాపీ అనేది వాళ్ళ జీవితాల్లో ఉంటుందండి. యా షూర్. ఎందుకంటే చూడండి, ఈరోజు సండే కదా, సో మీ అమ్మ మీకన్నా ముందు లేసి ఉంటుంది, తర్వాత మీ అందరు పడుకున్నాక పడుకుంటారు. చూడండి ఈ మధ్యలో ఎన్ని పనులు చేస్తుంటుంది, కనీసం రెస్ట్ ఉందా వాళ్ళకి? ఉండదు. వాళ్ళు తీసుకో, ఎందుకంటే సొసైటీ అలా నెత్తి మీద రుద్దేసింది రెస్పాన్సిబిలిటీస్ అన్నీ. యా అవి ఇంకా అవి ఆ రెస్పాన్సిబిలిటీస్ని, ఆ బాధ్యతల్ని, ఆ పనులన్నింటినీ కూడా ఇష్టంగా చేయమంటుంది. ఎలా ఇష్టంగా చేస్తారు? వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా వాళ్ళ శరీరాలకు కూడా టైర్డ్నెస్ అనేది ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అన్ని రకాల అవస్థలు ఉంటాయి కదా. సో ఇష్టంగా ఎలా చేస్తారు? చేస్తారేమో కొన్నిసార్లు, కానీ కొన్నిసార్లైనా వాళ్ళకి అది కొంచెం బర్డెన్గానే అనిపిస్తుంది నాకైతే. ఈ సందర్భంగా అంటే ఈ మదర్స్ డే సందర్భంగా నేను మీ అందరికి ఒకటే చెప్తాను, మీ అమ్మలందరినీ హ్యాపీగా ఉంచండి. అంటే తెలీదు ఎలా హ్యాపీగా ఉంచాలి ఏంటో అని, కానీ నాకు తెలిసింది ఒకటి చెప్తాను. ఏంటంటే ఖచ్చితంగా మీ మదర్స్ అందరికీ కూడా కనీసం 6 నెలలకు ఒకసారైనా, లేదంటే సంవత్సరానికి ఒకసారైనా కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించండి. ఎస్, ఎందుకంటే ఏ అమ్మ కూడా వాళ్ళకు వచ్చినటువంటి హెల్త్ ప్రాబ్లమ్ని చెప్పదు, దాన్ని సివియర్గా నెగ్లెక్ట్ చేస్తుంది. అది ఎప్పటివరకు అంటే ఇంకా మనం ఏం చేయలేమని డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేసే వరకు తీసుకొస్తారు. వాళ్ళు నాకేమవుతుందిలే, ఇప్పుడు ఎవరు వెళ్తారులే, ఇప్పుడు ఎందుకులే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టించడం అనే థాట్లోనే ఉంటారు తప్పించి వెళ్ళాలి చూయించుకోవాలి నాకు కూడా అని మాత్రం వాళ్ళు అస్సలు ఆలోచించరు. సో మీరే ఇనిషియేట్ తీసుకోండి. కొద్దిగా బాగాలేదు అన్నప్పుడు ముందే జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్ళి వాటికి సంబంధించిన చెకప్స్ అన్నీ చేయించి చూసుకోండి. సో మనకి చిన్నప్పుడు ఎన్నెన్నో సేవలు చేస్తుంటారు కదా, ఇప్పుడు అవన్నీ సేవలు తను ఏమేం చేస్తుందో అవన్నీ చేయండి అని నేను చెప్పను, కానీ వాళ్ళ కోసం మాత్రం ఇది ఒకటి ఖచ్చితంగా చేయండి. చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే అందరికీ. మళ్ళీ ఒకసారి మా అమ్మకు కూడా హ్యాపీ మదర్స్ డే అమ్మ.